ప్రియమైన సహోదరి సహోదరులరా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులరా, ఈ దివ్యవాణి టీవీ ద్వారా వీక్షించేటువంటి విశ్వాసులకు, భక్తులకు, మరియమాత భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమములకు మీరందరూ కూడా వీక్షించి తల్లి అయినటువంటి మరియమాత ప్రార్థన వేడుదల ద్వారా దేవదేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా మేమందరినీ కూడాను స్వాగతిస్తూ ఉన్నాము.
కదలి రండి, పూజలు పాల్గొనరండి. ప్రభుని పీఠము ప్రమోద భరితము, ప్రభాత రాగము, ప్రభువుకు మోదము. ఆత్మీయ సంగమం, పరలోకనాథుని ఆగమన సమయము. త్రియేకదేవుని ఆత్మీయ సంగమం, పరలోకనాథుని ఆగమన సమయము. మనుష్య కుమారుని రక్షణ బలియాగం, పరిశుద్ధ తండ్రికి సమర్పణ త్యాగం. మనుష్య కుమారుని రక్షణ బలియాగం, పరిశుద్ధ తండ్రికి సమర్పణ త్యాగం. పరిశుద్ధ తండ్రికి సమర్పణ త్యాగం. రండి రండి, ఆనందనాదముతో రండి, రండి కదలి రండి, పూజలు పాల్గొనరండి. రండి రండి, ఆనందనాదముతో రండి, రండి కదలి రండి, పూజలు పాల్గొనరండి. సహోదరి సహోదరులారా, మరియమాత భక్తులారా, ఈ ఉదయం మన పండుగ రెండవ రోజున మనకు దివ్య పూజను సమర్పించడానికి నెల్లూరు మేత్రాసన వారస పీఠాధిపతి పిల్లి అంతోనిదాస్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ ఉదయాన్నే విచ్చేశారు. వారిని మనఃపూర్వకంగా నేను స్వాగతిస్తున్నాను. గట్టిగా కరతాళధ్వనులతో బిషప్ గారిని ఆహ్వానించుదాం. ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ గారైన ఏలేటి జయరాజు స్వామి గారి తరపున మన వికర్స్ జనరల్ బెసపం గాబ్రియల్ స్వామి, మువ్వల ప్రసాద్ స్వామి, మరి మీ అందరి పేరులో మహాఘనత వహించిన పిల్లి అంతోనిదాస్ పీఠాధిపతులను సవినయంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను. పిల్లి అంతోనిదాస్ గారు నవంబరు 9, 2024న నెల్లూరు వారస పీఠాధిపతిగా నియమింపబడ్డారు. జనవరి 9వ తేదీ 2025న ఆయన అభిషేకం పొందారు. వారు రోము నగరంలో వేదాంత శాస్త్రంలో పరిశోధన చేస్తున్నప్పుడు అక్కడ నాకు పరిచయం అయ్యారు. సాధు స్వభావి, శక్తిమంతుడు, మితభాషి, అతని మాటే అతని కట్టుబాటు, దేవుని మీద ఎనలేని నమ్మకం, మరియమాత భక్తుడు, ఇటువంటి మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి. గత 10 సంవత్సరాల పాటు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో వేదాంత శాస్త్రాన్ని బోధించారు. మన గురువుల్లో కొంతమంది ఆయన దగ్గర విద్యను అభ్యసించారు. ఈ ఉదయం మన మరియ తల్లి పుణ్యక్షేత్రానికి విచ్చేసి మనకు దివ్య పూజను సమర్పించుతున్న మన బిషప్ గారిని మనఃపూర్వకంగా అభినందిస్తూ, మరియమాత వేడుదల ద్వారా మనందరికీ మెండుగా ప్రభుని దీవెనలు లభించాలని అందరం ఈ దివ్య పూజలో వేడుకొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మరియను అనుసరించాలి, మహిమను అనుభవించాలి. క్రీస్తు ప్రభునందు
ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమాత, లూర్దు మాత, గుణదల మాత భక్తులారా, గుణదల మాత పండుగ సందర్భముగా ఈ రెండవ రోజు మనము మరియమాతను కొనియాడుతూ ఉన్నాము. మరియమాత ద్వారా ఆ తండ్రి దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. ఇటువంటి పండుగ వాతావరణములో, మహోత్సవ సందర్భములో ముందుగా మన విజయవాడ మేత్రానులు మహాగణత వహించిన తరగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు, వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత ఈ గుణదల రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జేరస్ ఫాదర్ గారికి మరియు గురువులందరికీ, మీ అందరికీ వ్యక్తిగతంగా నా యొక్క పండుగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. ఈ సందర్భములో మరియమాత నుండి మనము ఎటువంటి సందేశాన్ని మోసుకొని వెళ్ళాలి అన్నటువంటి అంశంలో భాగంగా ఈరోజు మరియమాత ప్రభుని శిష్యురాలు అన్నటువంటి సత్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభుని శిష్యురాలుగా ఆమె ఎల్లప్పుడూ కూడా దేవునికి లోబడి జీవించింది. దైవ సంకల్పాన్ని సంపూర్ణం కావించడములు తన యొక్క సమస్తాన్ని సమర్పించింది. అందువలననే ఆమె మహోన్నతమైన స్త్రీగా, పరలోక జననిగా, భూలోక రాణిగా, లూర్దు మాతగా, గుణదల మాతగా అందరి నోళ్ళల్లో, హృదయాలలో కొనియాడబడుతూ ఉంది. అంతటి మహిమను ఆమె అందుకుందంటే కేవలము ఆమె ప్రభువునకు సంపూర్ణమైన శిష్యురాలుగా జీవించింది కాబట్టి. మనము కూడా మరియమాత వద్దకు రావడం మాత్రమే కాదు, మన కోరికలను వ్యక్తం చేయడం మాత్రమే కాదు, శారీరక, భౌతిక, లౌకిక, ప్రాపంచిక, మానసిక అవసరాల కోసం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, అన్నిటికీ మించి దేవుని మహిమలో పాలు పంచుకునే ఆ భాగమును ఇవ్వమని మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా అర్థించాలి. అందుకొరకే వచ్చాము. మన అంతిమ లక్ష్యము మరియమాత వలె ఆమెను అనుసరిస్తూ ఆమె ఎలా మహిమలో పాలు పంచుకుందో అదేవిధంగా మనము కూడా దేవుని మహిమలో పాలు పంచుకోవడమే. అటువంటి అంతిమ లక్ష్యాన్ని అందుకునేంత వరకు మనము విశ్వాస ప్రయాణములో అలసిపోకూడదు, ఆగిపోకూడదు. మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని సాగిపోతూ ఉండాలి. ఈ జీవిత క్రమములో, విశ్వాస పయనములో మనకు బలముగా, శక్తిగా, వారధిగా ఉంటూ నడిపించేది మన మరియమాత. కాబట్టి అటువంటి మరియమాతను అనుసరిద్దాం, ఆ దేవుని మహిమలో పాలు పంచుకుందాం. ఈ దివ్య పూజాబలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను నా పాపములను క్షమించును. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రభు దయ చూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. జీవదాత దయ చూపుము. క్షమధామ దయ చూపుము. కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. మరియ తనయ దయ చూపుము. శాంతి సదయ దయ చూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ జీవవాక్కును విశ్వసించి పాటించిన పవిత్ర కన్య మరియమ్మను మాకు ఆదర్శముగా ఒసగితివి. ముక్తిదాయకపు నీ వాక్కును స్వీకరించుటకు మూసి ఉన్న మా హృదయములను తెరవము. పవిత్ర ఆత్మశక్తి వలన ఆ వాక్కు మా అనుదిన జీవితంలో నీకు సాక్షులుగా జీవింప తోడ్పడునుగాక. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 51వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనము మరియు 20వ వచనం నుండి 22వ వచనం వరకు. మొదటి పట్టణము. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 51వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనము మరియు 20వ వచనం నుండి 22వ వచనం వరకు. నేను బాలుడుగా నున్నప్పుడే దేశ సంచారములకు పూనుకొనక పూర్వమే ధైర్యముగా విజ్ఞానము కొరకు ప్రార్థించి తిని దేవళమునకు వెళ్ళి ఆ వరము కొరకు మనవి చేసి తిని నేను బ్రతికి ఉన్నంత కాలము విజ్ఞానమును వెతికెదను. యవ్వనము నుండి నా హృదయము విజ్ఞానమును ఆశించెను. బాల్యము నుండి నేను వివేక మార్గముననే నడచితిని. నేను విజ్ఞానము కొరకు చెవి ఎగ్గగానే అది నాకు దొరికెను. ఉపదేశమును సమృద్ధిగా సంపాదించి తిని విజ్ఞాన అచ్చమునందు అభివృద్ధి గాంచి తిని నాకు వివేకమును దయచేసిన దేవునికి వందనములు. నేను విజ్ఞానినిగా జీవింప నిశ్చయించుకొంటిని. మంచిని సాధింపగోరితిని కనుక ఇక వగవనక్కరలేదు. కానీ నేను విజ్ఞానమును అభిలాషించి తిని నిర్మల హృదయమును అలవర్చుకొని దానిని సాధించి తిని దానిని అర్జించినప్పటి నుండి వివేకవంతుడై తిని ఇక నేను దానిని విడనాడను. నా హృదయము దానిని గాఢముగా వాంఛించెను కనుక నాకు గొప్ప నిధి లభించెను. ప్రభు నాకు వాక్ శక్తిని ప్రసాదించెను. ఆ శక్తితో నేను అతనిని కీర్తించి తిని. ఇది ప్రభువాకు. నీ ప్రేమతో
శ్వాసమున్న కానీ ప్రవచింపగలిగిన కానీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనయ్యా, నీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనయ్యా. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనము వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనము వరకు. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలమును కానీ మహత్తరమైన పాండిత్యమును కానీ నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా శిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప మరేమియూ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకుంటుని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతోనూ భయముతోనూ మరియు ఎంతో వణుకుతూ ఉంటిని. నా ఉపన్యాసమును మరియు నా సువార్త ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో కాక దేవుని ఆత్మశక్తిని నిరూపించునవై ఉండెను. కనుక మీ విశ్వాసము మానవ వివేకంపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభుని వాక్కు. Hallelujah, 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 hallelujah. ఆనందించండి, మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి, మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 41వ వచనము నుండి 51వ వచనం వరకు. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప
వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది వెరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెతకనారంభించిరి. వెతకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలు ఆలకించుచు తిరుగ ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినినవారు అందరూ ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూసిన తల్లిదండ్రులు మికిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు మరియ తల్లి ఆయనతో, కుమారా, ఎందుకిడల చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతుకుచూ ఉంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా ఎతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. ఇది ప్రభుని సువిశేషము. మరియను అనుసరించాలి, మహిమను అనుభవించాలి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ మాతను లూర్దు మాతగా, గుణదల మాతగా కొనియాడుకుంటూ మనము ఈ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఈ 2వ దినమును మనము దేవునికి సమర్పిస్తూ ఉన్నాము. ఈరోజు మనము ధ్యానించే గొప్ప అంశం మరియ మాత ప్రభుని శిష్యురాలు. ఏ విధంగా క్రీస్తు ప్రభువు తండ్రి దేవునికి శ్రేష్టమైన శిష్యునిగా ఉన్నాడు, అదేవిధంగా మరియ మాత కూడా ప్రభువునకు శ్రేష్టమైన శిష్యురాలుగా జీవించింది. అందుకొరకే ఆమె క్రీస్తు వలె ఆ పరలోక మహిమలో పాలు పంచుకుంది. అటువంటి మరియ మాతను మనము కేవలము ఒక అనుగ్రహాల మాతగా మాత్రమే కాదు, ఒక వరాల మాతగా మాత్రమే కాదు, అవసరాలు తీర్చే ఒక కల్పదరువుగా మాత్రమే కాదు, ప్రభుని శిష్యురాలుగా చూడాలి. ఆమె నుండి మనము కూడా ఆ శిష్యరికపు లక్షణాలను అలవర్చుకోవాలి. ఈ సందర్భములో మనము అటువంటి సత్యాన్ని గ్రహించబోతూ ఉన్నాము. శిష్యరికము, అందులోని లక్షణాలను మనము తెలుసుకొని మరియ మాతకు ఏ విధంగా ఆ లక్షణాలను ఆపాదించవచ్చు, ఏ విధంగా మరియ తల్లి నిజంగా దేవునికి, ప్రభువునకు సంపూర్ణమైన శ్రేష్టమైన శిష్యురాలుగా ఆమె జీవించిందో మనం గ్రహించి ఆమె ఆదర్శాన్ని అందుకొని మనము కూడా ప్రభువునకు శిష్యులుగా జీవించాలి. మరియ మాత వలె ఆ ప్రభుని మహిమలో మనం పాలు పంచుకోవాలి. అందుకొరకే మన అంశము మరియను అనుసరించాలి, మహిమను అనుభవించాలి. ఏ విధంగా మరియ మాత ప్రభుని శిష్యురాలుగా మారింది, జీవించింది అని మనము లోతుల్లోకి వెళ్ళి పరిశీలించామంటే,
మనకు 3 సత్యాలు బోధపడతాయి. మొదటిది శిష్యరికములోని దైవిక సుగుణాలు. రెండవది శిష్యరికంలోని మానవీయ సుగుణాలు. మూడవది శిష్యరికంలోని విశ్వాస సుగుణాలు. ఈ మూడింటిని మనము పరిశీలించామంటే మరియమాత ఎంత మహత్తరంగా ఆ ప్రభుని పిలుపులో సంపూర్ణ జీవితాన్ని అనుభవించిందో, తద్వారా ఆ తండ్రి దేవుని మహిమలో పాలుపంచుకుందో మనము గ్రహించగలము. ఆమెను పోలి, ఆమె వలె మనము కూడా జీవించడానికి ముందుకు సాగగలం. కాబట్టి ఈ 3 అంశాలను కూడా ధ్యానించుకుందాం. మొదటిది శిష్యరికంలోని దైవిక లక్షణాలు. అంటే ఏ పిలుపు కూడా మానవ పిలుపు కాదు, దేవుని పిలుపు. దేవుడు పిలుస్తాడు, ఆయన ఎన్నుకుంటాడు, ఆయన నిర్మించుకుంటాడు, ఆయన పంపిస్తూ ఉంటాడు, ఆయన కొరకు జీవించేలా నడిపించుకుంటూ ఉంటాడు. కాబట్టి ముందుగా గ్రహించాల్సిన విషయము, మన పిలుపు మనది కాదు, దేవునిది. దైవిక లక్షణాలను ధ్యానించామంటే ఈ సత్యం బోధపడుతుంది. ఈ దైవిక లక్షణాలలో 3 లక్షణాలు ఉన్నాయి. మొదటిది ప్రణాళికలో భాగం కావాలి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పరలోక ప్రణాళికను అందిస్తూ ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగం కావాలి. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. 1వ అధ్యాయము 5వ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే ఎన్నుకుంటిని, పిలిచి ఉంటిని. ప్రణాళికలో భాగం కావడం అంటే దేవుని తలంపులలో జన్మించడం, దేవుని వాగ్దానంలో జన్మించడం. ఈ విషయము, ఈ లక్షణము మరియమాతలో చక్కగా నెరవేరుతూ ఉంది. మాతృగర్భమున రూపొందింపక మునుపు మాత్రమే కాదు, మరియమాత విషయములో ఈ లక్షణము ఇంకా శ్రేష్టమైనదిగా కనిపిస్తుంది. సృష్టి ఆరంభములోనే ఎప్పుడైతే పాపము ఈ లోకంలో ప్రవేశించిందో ఆ క్షణముననే దేవుడు తలంచిన మొదటి రక్షకుడు యేసుక్రీస్తు అయితే, ఆయనకు తల్లిగా మరియను తన మనస్సులో నిర్మించుకుని ఉన్నాడు, అమర్చి ఉన్నాడు, అలంకరించి ఉన్నాడు. మరియమాతను ఒక రూపమిచ్చి తన మదిలో దాచుకున్నాడు. ఆ దైవిక లక్షణం మరియమాతలో నెరవేరుతుంది. రెండవ దైవిక లక్షణము ప్రభుని పిలుపులో సహభాగం పొందడం. ప్రభు పిలిచినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే తండ్రి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడో, ఆ కుమారుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండి, తండ్రి ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అన్నటువంటి ఆ సంసిద్ధ పాటును వ్యక్తం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయుల పత్రికలో చూస్తూ ఉన్నాము. 10వ అధ్యాయము 9వ వచనములు, ఓ తండ్రి నీ సంకల్పమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను. అంతటి గొప్ప సంసిద్ధ పాటును వ్యక్తం చేయడమే ప్రభుని పిలుపులో పాలు పంచుకోవడం. మరియమాత విషయంలో కూడా ఇది జరిగింది. ఎప్పుడైతే ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఆ మాట మరియమాత పలికిందో, ఆ ప్రభుని పిలుపును సంపూర్ణంగా అందుకుంది అని మనం గ్రహించాలి. ఇదిగో నేను ప్రభుని దాసిరాలను అనగా ఎటువంటి జీవితానికైనా సిద్ధంగా ఉన్నాను.
ఆ ప్రణాళిక నెరవేరడానికి, ఆ పిలుపు సంపూర్ణం కావడానికి నా జీవితాన్ని ఏ విధంగా నీవు ఉపయోగించుకున్నా సరే, ఓ ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను అని మాట ఇవ్వడం. అందుకొరకే మన ఆది పితరులు శ్రీసభ ఆదిమ కాలములో ఆ మంగళవార్త సందర్భాన్ని మరియమాత స్వీయ సమర్పణ సందర్భముగా భావించారు. అనగా మరియమాత తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంది అని భావించారు. ఇక అక్కడ నుండి ఏనాడు మరియమాత వెనుదిరిగి చూడలేదు. దేవుని పిలుపులో భాగం కావడము, ఈ రెండవ దైవిక లక్షణం మరియమాతలో నెరవేరింది. మూడవ దైవిక లక్షణం ప్రభుని పరిచర్యలో పరిపూర్ణంగా జీవించడం, ఆగిపోవడం కాదు, వెనకడుగు వేయడం కాదు. యేసుక్రీస్తు దేవుని కుమారునిగా, లోకరక్షకునిగా ఏనాడు వెనుదిరిగి చూడలేదు. ఈనాటి సువార్తలు ఆలకిస్తూ ఉన్నాము. 12 ఏళ్లకే ఆయన దేవాలయములో ఆగిపోతూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళవచ్చు, పండగ అయిపోయింది, గుడిలో ఏ పని లేదు, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. తాను మాత్రము దేవాలయములో నిలిచిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిచర్య అది. తండ్రి దేవుని సన్నిధిలో ఉండిపోవడము, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడం. అందుకొరకే ఆ అమ్మతో అంటూ ఉన్నాడు, అమ్మ నా కొరకు ఎందుకు వెతుకుతూ ఉన్నావు? నేను నా తండ్రి పని మీద ఉండవలనని నీవు గ్రహించలేదా? అటువంటి సంసిద్ధపాటు, పరిచర్యలో సంపూర్ణంగా జీవించడము అనేటువంటి ఆ దైవిక లక్షణము మరియమాతలో నెరవేరింది. తన కుమారుని కేవలము దేవాలయములో కానుకగా సమర్పించడం కాదు, కల్వరిగిరిలో కానుకగా సమర్పిస్తుంది. ఆ విధంగా లోక రక్షణ కొరకు తండ్రి దేవుడు తలపెట్టినటువంటి ఆ యొక్క కార్యాన్ని ఆమె సంపూర్ణం కావిస్తుంది. మరియమాతలోని ఈ 3 దైవిక లక్షణాలు ప్రభుని ప్రణాళికలో భాగం కావడము, ప్రభుని పిలుపులో సహభాగం కావడము, ప్రభుని పరిచర్యలో పరిపూర్ణం కావడము, ఈ 3 దైవిక లక్షణాలు మరియమాత శిష్యరికంలో మనకు సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. మరి రెండవది శిష్యరికంలోని మానవీయ లక్షణాలు, మానవీయ సుగుణాలు. దేవుని పిలుపు వాస్తవము, కానీ ఆ పిలుపు నెరవేర్చాల్సింది మనము. మన యొక్క స్పందన, మన యొక్క సమాధానము చాలా ముఖ్యము. మరియమాత ఏ విధంగా ఆ దైవ పిలుపును అందుకొని తన యొక్క మానవ జీవితాన్ని సమర్పించిందో మనం గ్రహించాలి. అలా గ్రహించాలంటే మానవీయ లక్షణాలలోని 3 లక్షణాలు: ఆలకించాలి, ఆచరించాలి, అర్పించాలి. ఆలకించడము, దేవుడు పిలుస్తూ ఉన్నాడు, సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు, తన పిలుపును అందిస్తూ ఉన్నాడు. ఆలకించకపోతే ఆ పిలుపును కోల్పోయే ప్రమాదం ఉంది. మరియమాత ఎంత శ్రద్ధగా ఆ దేవుని దూత సందేశాన్ని ఆలకించిందంటే, ఆ సందేశంలోని మెలకువలను కనుక్కోవడానికి ఆమె అన్వేషించింది. గ్రుడ్డిగా వెళ్ళిపోవడం కాదు, అది దేవుని పిలుపు అని నిర్ధారించుకోవాలంటే తనలోని మానవీయ సందేహాలను తొలగించుకోవాలి. అనేక మంది అంటారు, మరియమాత ప్రభుని ప్రశ్నించింది, మరియమాత ప్రభు యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా గ్రహించలేదు, అందుకొరకే గబ్రియేలు దూతను ఆమె అడిగింది అని అంటూ ఉంటారు. అది ప్రభుని ప్రశ్నించడం కాదు, తన సందేహాలను
మానవీయ కోణంలోని ఆ లక్షణాలలో భాగంగా తొలగించుకొని సంపూర్ణంగా అది దేవుని పిలుపు అని తెలుసుకోవడం. అందుకొరకే ఆమె ఆలకించింది. ఒక్కసారి మనం ఆలకించామంటే ఆ పిలుపులోని మాధుర్యాన్ని, మహిమను చవి చూడగలం. మరియ మాత దేవుని సందేశాన్ని అంత సంపూర్ణంగా ఆలకించింది. ఆలకించినప్పుడు ఆమెకు అర్థమైంది, ఆమె మామూలు స్త్రీ కాదు, అనుగ్రహ పరిపూర్ణురాలు అని. ఆలకించడములో ప్రభుని సంబోధన అర్థమవుతుంది. ప్రతిసారి కూడా ప్రభు మన పిలుస్తూ ఉన్నాడు, నా ప్రేమ బిడ్డ అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. తన యొక్క కనికరముతో, ప్రేమతో మనల్ని నింపి పిలుస్తూ ఉన్నాడు. అటువంటి పిలుపును మనం ఆలకిస్తూ ఉన్నామా? ఆలకిస్తే ఆ ప్రభుని యొక్క సందేశములోని ఆ పిలుపు మనకు బోధపడుతుంది. మరియ మాత ఆలకించింది, శ్రద్ధగా ఆలకించింది. అందుకొరకే ఆ ఆత్మను ఆమె అందుకుంది. ఆలకించామంటే ఆ ప్రభు అంటూ ఉంటాడు, ఇదిగో పవిత్రాత్మ సర్వేశ్వరుడు నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవహించును. అనగా ఈ కార్యము నీది కాదు, ఆయన నీ యందు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈ యొక్క సత్యాన్ని ఆలకిస్తూ ఉన్నావా? అర్థం చేసుకుంటూ ఉన్నావా? ఆలకించడం అంటే ఆ యొక్క సందేశాన్ని తన గుండెలో మోసుకోవడం. మరియ మాత ఆ వాక్కును ముందుగా గుండెలో ఆలకించి స్వీకరించింది. రెండవది ఆచరించడం. ఆలకించడం చాలా సులభం, కానీ దానిని ఆచరించాలి. ఆచరించడం అంటే క్రీస్తు కొరకు జీవించడం, ప్రభుని కొరకు జీవించడం. మరియ మాత ఆనాటి నుండి ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాము, 12వ అధ్యాయము 46 నుండి 50 వరకు చదివామంటే అక్కడ మరియ మాత గురించి ఒక సన్నివేశము, యేసు ప్రభుని ఒక సంబోధన మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు. మరియా ప్రభును చూడటానికి ఆ దేవాలయానికి వచ్చింది. కొంతమంది ఇదిగో నీ తల్లి నీ కొరకు బయట వేచి ఉంది అని ప్రభువుతో అంటారు. అప్పుడు ప్రభు ఇచ్చే సమాధానము మరియ మాతలోని ఆ ఆచరణ సుగుణాన్ని తెలియజేస్తుంది. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి అన్నటువంటి ప్రశ్నలో ప్రభువు మరియ మాతను నిరాకరించడము లేదు. అనేక మంది తప్పుగా భావిస్తూ ఉంటారు. పైగా మరియ మాతలోని ఆ ఆచరణ సుగుణాన్ని అభినందిస్తూ ఉన్నాడు. నా తండ్రి సంకల్పానుసారంగా ఎవరు జీవిస్తారో వారు నా తల్లి, నా సహోదరుడు అని చెప్పడములో మరియ మాత నా తల్లి, ఆ తండ్రి దేవుని యొక్క సందేశాన్ని ఆలకించి ఆచరిస్తూ ఉంది అని ప్రపంచానికి ఆ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆచరించడము. ఈ రెండవది కూడా కొద్దిగా సులభంగా కనిపించవచ్చు, కానీ మూడవది మహత్తరమైనది, చాలా ముఖ్యమైనది. అర్పించడము. అర్పించడము శిష్యరికములోని ప్రధాన సుగుణం. ఆలకించాలి, మొదలుపెట్టు. ఆచరించాలి, కొనసాగించు. కానీ అర్పించాలి, ముగించు. ముగించేంత వరకు ఆ పిలుపు ప్రయాణం ఆగిపోకూడదు. ఎలా ముగించాలి, ఎక్కడ ముగించాలి అన్నటువంటి ఆ సత్యాన్ని మరియ మాత ఒక శిష్యురాలిగా గమనించింది. ప్రభు స్వయంగా అంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయము
24వ వచనములో శిష్యరికములోని 2 సుగుణాలు. నన్ను అనుసరింపగోరువాడు తను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తను తాను వదులుకోవాలి, సిలువను తీసుకోవాలి. అంటే ప్రభుని శ్రమలలో పాలు పంచుకోవాలి, ప్రభుని సిలువలో పాలు పంచుకోవాలి, ప్రభుని మరణంలో పాలు పంచుకోవాలి, ప్రభుని పునరుత్థానములో పాలు పంచుకోవాలి, ప్రభుని పరలోక మహిమలో పాలు పంచుకోవాలి. అర్పించడం అంటే అది ప్రియులారా. మరియమాత అంత దూరం వెళ్తుంది. అందుకొరకు మనం చూస్తూ ఉన్నాము సిమియోను ప్రవచనము, లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనములో, ఇదిగో ఒక ఖడ్గము నీ హృదయం నుండి దూసుకొని పోవును. ఆమె మోస్తున్న సిలువకు సంకేతం, ఆమె అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలకు సంకేతం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 7 వ్యాకులములు, 7 బాకులు ఆమె గుండెను మదించాయి, ఆమె మనసును చీల్చివేశాయి. లేకుంటే 33 ఏళ్లకే తన ప్రియమైన కుమారుడు, అత్యద్భుత విధంగా జన్మించిన కుమారుడు, పవిత్ర ఆత్మ ద్వారా జన్మించిన కుమారుడు ఆ శిలువలో మరణిస్తూ ఉంటే ఏ తల్లి అయినా సరే శాపనార్థాలు పెట్టాలి, అరవాలి, కేకలు పెట్టాలి, ఏడవాలి. మరియమాత అలా ఏం చేయలేదు. శ్రేష్టమైన శిష్యురాలుగా తన కుమారుణ్ణి ఆ శిలువలో అర్పించి మౌనముతో మానవ రక్షణకు తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంది. అనేక మార్లు మనము ఈ 3వ కోణాన్ని మర్చిపోతూ ఉంటాం. దేవుని వాక్కును ఆలకించడం అంటే గుండెలో దాచుకోవడము, దేవుని వాక్కును ఆచరించడం అంటే గర్భములో మోయడము, దేవుని వాక్కుకు అర్పించుకోవడం అంటే గిరిలో కల్వరిలో ప్రభువును సమర్పించడం. అంత మహోన్నత స్థాయికి మరియమాత చేరుకుంది. అందుకొరకే ఆ 3 లక్షణాలు, మానవ కోణములోని ఆ 3 లక్షణాలు ఆమెలో పరిపూర్ణమవుతున్నాయి. దేవుని వాక్కును ఆలకించింది, గర్భములో గుండెలో ప్రభువుని కనింది, దేవుని వాక్కును ఆచరించింది, గర్భములో మోసింది, దేవుని వాక్కును ఆమె అర్పించింది, కలువరిలో ప్రభువును సమర్పించింది. కాబట్టి ఒకవైపు శిష్యరికంలోని ఆ దైవిక లక్షణాలు పరిపూర్ణంగా మరియమాతలో అవన్నీ నెరవేరుతూ ఉన్నాయి. మరొక వైపు మానవీయ లక్షణాలు కూడా ఆమెలో సంపూర్ణంగా నెరవేరుతున్నాయి. అందుకొరకే మరియమాతను కేవలము ఒక వరాల మాతగా చూడకూడదు. అనేకసార్లు అమ్మ నాకు అది ఇవ్వు, అమ్మ నాకు ఇది ఇవ్వు సాక్ష్యం కూడా చెబుతూ ఉంటాము. ఆ అమ్మ నేను గర్భఫలం కోసం అడిగాను, గర్భఫలం దయచేసింది, ఉద్యోగం కోసం అడిగాను, ఉద్యోగం ఇచ్చింది. ఆ అమ్మ వరాల మాత, వరాల తల్లి, అనుగ్రహాల పరిపూర్ణ మాత. చాలా బాగున్నాయి, ఇవన్నీ బాగుంటాయి. ఇవి కూడా అవి ఉంటే సరిపోతుందని చెప్పి మనం భావించి ఆగిపోతూ ఉంటాం. కానీ మరియమాత ఒక శిష్యురాలిగా ఆ సిలువలో తన యొక్క జీవితాన్ని అర్పించుకుంది. అన్ని శ్రమలు మోసి మహిమకు పాత్రులైంది. ఈరోజు అటువంటి ఒక జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. తండ్రి దేవుని కుమారుని ఆత్మను ఆమె అనుసరించింది కాబట్టి ఆ మహిమలో పాలు పంచుకుంది. మనము కూడా మహిమలో పాలు పంచుకోవాలంటే మరియమాత ఆదర్శాన్ని అనుసరించాలి. అప్పుడు అర్థమవుతుంది ఆ 3వ లక్షణము. శిష్యరికములోని విశ్వాస లక్షణాలు అంటే మనము ఎటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలి. ముందుగా విశ్వాసంలో ఎదగాలి. మరియమాత విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. విశ్వాసంలో ఎదగడమే శిష్యరికము. విశ్వాసంలో ఎదగడం అంటే
ప్రభువును అంటి పెట్టుకొని ఉండడము. ఏ ఒక్క క్షణము కూడా ప్రభువును వీడి జీవించలేమని గ్రహించి ఆ ప్రభువునకు సమీపముగా, అతి సమీపముగా ఉండడమే శిష్యరికము. మరే మాత ప్రభువును ఎల్లప్పుడూ అంటి పెట్టుకొని ఉంది. మనం గ్రహించాలి, అది విశ్వాసం. విశ్వాసం అంటే టు బి కనెక్టెడ్ విత్ గాడ్. ప్రభువునకు మనము అంటి పెట్టుకొని జీవించడము. ప్రభువు ఉంటే వారం ఒక వరం అవుతుంది, లేకుంటే వైరం అవుతుంది. ఎవరో ఒక కవి అంటాడు, ప్రభువు ఉంటే వారమంతా వరమే అని, లేకుంటే శాపమని. ప్రభువు ఉంటే ఆదివారం ఆదివారం అవుతుంది, ప్రభువు లేకుంటే ఆదో వారం అవుతుంది. ప్రభువు అంటే సోమవారం సోమవారం అవుతుంది, ప్రభువు లేకుంటే సోమరి వారం అవుతుంది. ప్రభువు ఉంటే మంగళవారం అవుతుంది, ప్రభువు లేకుంటే అమంగళవారం అవుతుంది. ప్రభువు ఉంటే బుధవారం అవుతుంది, ప్రభువు లేకుంటే బాధల వారం అవుతుంది. ప్రభువు ఉంటే గురువారం అవుతుంది, ప్రభువు లేకుంటే ఘోరవారం అవుతుంది. ప్రభువు ఉంటే శుక్రవారం అవుతుంది, ప్రభువు లేకుంటే శోకవారం అవుతుంది. ప్రభువు ఉంటే శనివారం అవుతుంది, ప్రభువు లేకుండా శనివారమే అవుతుంది. అంత శని. అంటే ప్రభువును అంటి పెట్టుకుని జీవించడం అంటే అన్ని వేళలా ప్రభువును కలిగి, ప్రభువుతో సంబంధం కలిగి జీవించడము, అది విశ్వాసము. అటువంటి విశ్వాసంలో ఎదగటానికి ఈ శిష్యరికము, మరియ శిష్యరికం మనకు ఒక బలము కావాలి, ఒక నడిపింపు కావాలి. రెండవది, విశ్వాసములో ఎదగడం మాత్రమే కాదు, వాక్కులో విలీనం కావాలి. అనగా దేవుని వాక్కు, హెబ్రీయుల పత్రిక చదువుకుంటూ ఉన్నాం, 4వ అధ్యాయం 12వ వచనములో, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది 2 అంచుల కత్తి కంటే పదునైనది, కీళ్ళు మధ్య కలిగి సంయోగ స్థానం వరకును, ఆత్మదేహాల సంయోగ స్థానం వరకు అది చీల్చుకొని పోగలదు. అంటే దేవుని వాక్కు మన నరాన నిండిపోవాలి. మరియ మాతలో ఆ వాక్కు సంపూర్ణంగా నిండిపోయింది. అదేవిధంగా మనము కొన్నిసార్లు రక్తం తక్కువైతే క్రొత్త రక్తాన్ని ఎక్కించుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన యొక్క నరాల్లో, మన ప్రతి అణువణువులు ఆ వాక్కు విలీనము కావాలి. అంటే ప్రభువు బయట కాదు, లోపల ఉండాలి. మరియ మాత ప్రభువును తనలో ఇమిడ్చుకుంది. అందుకని ఆమె ఏనాడు కూడా ఒక కోపాన్ని వ్యక్తం చేయలేదు, అసహనాన్ని వ్యక్తం చేయలేదు, సందేహాన్ని వ్యక్తం చేయలేదు, అనుమానాన్ని వ్యక్తం చేయలేదు, వేరే వారి మీద నిందను వ్యక్తం చేయలేదు. ఎందుకంటే అంతా కూడా తన మనసును పదిలపరుచుకోవడం అంటే ప్రభువును మన మనసులో దాచుకోవడము, వాక్కును మనలో విలీనం చేసుకోవడం. అంత స్థాయికి వచ్చినప్పుడే మనము ప్రభువునకు శిష్యులుగా మారగలం. మరి అటువంటిది చివరగా సిలువకు మనము సమర్పింపబడాలి. శ్రమలు లేని క్రైస్తవ జీవితం లేదు, ఖడ్గము లేని మరియ హృదయం లేదు, సిలువ లేని క్రీస్తు లేడు, మరణము లేని మహిమ లేదు. శిష్యరికము కూడా సిలువను మోయకుంటే శిష్యరికము లేదు. మన ఏనాడు దేవుని శిష్యులం కాలేము. సిలువ వద్దనుకుంటే, కష్టం వద్దనుకుంటే, బాధ వద్దనుకుంటే, అవన్నీ వచ్చినప్పుడు మనము వాటిని విశ్వాసంతో జయించకుంటే, పైగా పారిపోతూ ఉంటే, తప్పించుకుంటూ ఉంటే, వాటి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే, క్రైస్తవ విశ్వాసం కోల్పోతూ ఉంటే, స్వార్థంతో జీవిస్తూ ఉంటే, అహంకారాన్ని మనం చూపిస్తూ ఉంటే అది శిష్యరికము కాదు. అంటే సిలువకు మనం దూరంగా ఉన్నాము. మరియ మాత సిలువ క్రింద నిలబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము. మనము సిలువ కింద నిలబడి ఉండాలి, సిలువ నీడలో జీవించాలి.
అది శిష్యరికం అంటే. అంత గొప్ప మహత్తరమైన శిలువను మనం మోయాలి. ఒకసారి ఒక చిన్న బాలుడు అన్నం తిననని మారం చేస్తూ ఉన్నాడు. అమ్మ ఒకటే ఇదిగా, నాయనా భోజనం చేయి, ఆలస్యం అవుతుంది, స్కూల్కి వెళ్ళాలి, భోంచేయని ప్రాధేయపడుతూ ఉంది. కానీ అబ్బాయి మాత్రము ఆలకించడం లేదు. చెప్పి 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 విసిగెత్తి వేసారి ఇక లాభం లేదు అని ఆ అమ్మ ప్రాధేయపడుతుంటే ఆ అబ్బాయి కూడా వెళ్ళి చెట్టు మీద కూర్చున్నాడు. మా అమ్మ పోడు భరించలేకపోతున్నానని. ఇంకా అమ్మకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి, ఫాదర్ ఇదిగో మా అబ్బాయి భోంచేయడం లేదు, ఉదయం నుంచి మారం చేస్తూ ఉన్నాడు, గురువుగా ఒక మాట చెప్పండి, ఆ అబ్బాయి ఆలకిస్తాడు అనగానే ఇంకా ఫాదర్ కూడా పరిగెత్తుకుంటూ అమ్మతో ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. పైన అబ్బాయి కూర్చొని ఉన్నాడు, ఏమీ లేదు. అలా అంటాడు. అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒక శిలువ గుర్తేస్తాడు. వెంటనే అబ్బాయి టక్కటక్క దిగొచ్చేసి అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టి అంటాడు. అమ్మకు ఆశ్చర్యం. రోజంతా మొత్తుకున్నా సరే నా మాట వినలేదు. ఫాదర్ వచ్చి ఒక్క మాట అన్నాడు, ఒక శిలువ గుర్తు వేశాడు, నువ్వు దిగొచ్చావు అన్నం అడుగుతున్నావు అంటే, శిలువ గుర్తు కాదమ్మా, దిగిరా లేకుంటే నరికేస్తా అన్నాడు. అందుకు భయవేసి నేను వచ్చారంటాడు. శిలువ మహత్యం అంటే నవ్వడానికి మాత్రమే కాదు, కానీ అంత మహత్తరమైన శిలువను మనము మోయాలి. మరియమాత మోసింది. శిష్యరికము శిలువలో మాత్రమే దాగి ఉంది. ఆ వాక్కు శిలువకు అంత కొట్టబడింది. ఆదిలోని వాక్కు మానవ రూపం మాత్రమే కాదు, శిలువ రూపాన్ని ధరిస్తూ ఉంది. అటువంటి శిలువను మరియమాత ఒక ఖడ్గముల తన హృదయంలో మోసింది. మనం కూడా నిజంగా ప్రభువు శిష్యురాలుగా ఉండాలంటే అటువంటి శిలువను మోయడానికి సిద్ధపడాలి. మరి అందరం మేత్రానులు, గురువులు, మనమందరం కూడా దేవుని పిలుపును అందుకొని ఉన్నాము. మరియమాత వలె ఆ పిలుపులో భాగము పొందుతూ ఉన్నాము. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు, ఆ దేవునికి మన స్తోత్రం చెల్లించుకుంటూ ఓ చిన్న పాట ద్వారా ఆ ప్రభుని స్తుతించుకుందాం. అందరం కూడా ఆ ప్రభుని కీర్తించుకుంటూ, స్తోత్రం యేసయ్య, ఆ పిలుపుని అందించి ఉన్నావు, నీకు స్తోత్రం అన్నటువంటి ఒక ఆలోచనతో, ఆకాంక్షతో ప్రభు స్తుతించుకుంటూ ఒక పాట పాడుకుందాం. పిలిచిన పలికే దేవుడు, అటువంటి దేవుని మనం కీర్తించుకుందాం. పిలిచిన పలికే దేవుడ నీవే నా యేసయ్యా, వరములనొసగే వరదాత నా మంచి యేసయ్యా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ ప్రభు స్తుతించుకుంటూ పాడుకుందాం. పిలిచిన పలికే దేవుడ నీవే నా యేసయ్యా, వరములనొసగే వరదాత నా మంచి. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ, ప్రేమమయుడు యేసయ్యా, ప్రేమనిధి నువ్వు యేసయ్యా, ప్రేమమయుడు. అందరు బిగ్గరగా పాడుకుందాం. ప్రేమనిధి నువ్వు యేసయ్యా, కాపరివై మేపరివై పోషించు యేసయ్యా, కాపరివై మేపరివై పోషించు. అందరూ స్తోత్రం యేసయ్యా, 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 స్తోత్రం నీకయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నీకయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నీకయ్యా, స్తుతి స్తోత్రం నీకయ్యా,
స్తుతి స్తోత్రం అందరూ బిగ్గరగా పిలిచిన పలికే దేవుడా, పిలిచిన పలికే దేవుడ నీవే నా అందరికి చప్పటి కొడుతూ ఆ ప్రమాణ స్తోత్రం చెల్లించుకుందాం. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి వందనం. మంచి యేసయ్యా పిలిచిన దేవుడు నీవేగా, నన్ను మలచిన దేవుడ నీవేగా. పిలిచిన దేవుడ నీవేగా, నన్ను మలచిన దేవుడ నీవేగా. నీ పద సేవలు స్థిరముగా నిలిపి నడిపే ప్రభువు నీవేగా. నీ పద సేవలు స్థిరముగా నిలిపి నడిపే ప్రభువు నీవేగా. పిలచిన దేవుడ నీవేగా, నన్ను మలచిన దేవుడ నీవేగా. పిలిచిన దేవుడ నీవేగా, నన్ను మలచిన దేవుడ నీవేగా. నీ పద సేవలు స్థిరముగా నిలిపి నడిపే ప్రభువు నీవేగా. నీ పద సేవలు స్థిరముగా నిలిపి నడిపే ప్రభువు నీవేగా. ప్రాణం నీవేగా, నీ రూపం నేనేగా. ప్రాణం నీవేగా, నీ రూపం నేనే. అందరి దగ్గర స్తోత్రం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టు. అవును, యేసయ్యా నీకు స్తోత్రము, యేసయ్యా నీకు వందనం, యేసయ్యా నీకు ఆరాధన. యేసయ్యా మమ్మల్ని పిలిచి ఉన్నావు, మలచి ఉన్నావు. నీ సేవకి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించిన స్తోత్రములు. మరియ మాతను ఏ విధంగా పిలిచి ఉన్నావు, అదే విధంగా మేము కూడా మరియ మాత వల్ల నీ శిష్యులకు జీవించే భాగ్యం దయచేయండి. స్తోత్రం నీకయ్యా, స్తుతి స్తోత్రము 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 నీకయ్యా. కాబట్టి ప్రియులారా, మరియ మాత ప్రభుని శిష్యురాలుగా ఏ విధంగా జీవించిందో అదేవిధంగా మనము మరియను అనుసరించాలి, మహిమను అనుభవించాలి. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. అందరము నిలుచుని నిశ్చయ విశ్వాస ప్రమాణమును మనము భక్తితో చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో అనేక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడిన మానవుల కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావాన కన్య మరియమ్మ ద్వారా శరీరం ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు మూడవ రోజున మరణ జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పిత పుత్రుల నుండి బయలుదేరే ప్రభువును జీవనదాతైన పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితా పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక స్త్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునొసగు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ గుణదాల లూర్దు మాత వేడుదల ద్వారా నీవు మాకు దయచేయు అన్ని దీవెనలను బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మేము సమర్పించిన ఈ విన్నపములను దయతో అంగీకరించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కరములతో నన్నభిషేకించుమయా, ఈ వరములను సగుమయా, స్వీకరించు దేవా ఈ దీన కానుక. పొందిన మేలులకై కృతజ్ఞత స్తోత్రములు బలిగా తెచ్చితినయ్యా, ప్రీతితో కైకొని కరుణతో నన్ను జీవించు దేవా, ప్రీతితో కైకొని కరుణతో నన్ను జీవించు దేవా, స్వీకరించు దేవా ఈ దీన కానుక. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి లభిత సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించండి. పవిత్రుడవైన ఓ తండ్రి, మేము ఈరోజు కృతజ్ఞత హృదయముతో అర్పించు కానుకలను దయతో స్వీకరింపుము. మేము స్వశక్తితో పొందలేని నీ కృపను పరిశుద్ధ కన్యమరియమ్మ విజ్ఞాపనము ద్వారా మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియను ప్రభుని శిష్యురాలిగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత వరప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనాగా. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా విజయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము.
పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా దేవుని మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధారమును చాటెదము. నీవు మరణ వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము.
అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బతిమాలుచున్నాము. ఈ లోకములో యాత్ర చేయు నీ స్త్రీ సభను నీ సేవకుడు మా లియో పోపు గారిని, మా రాజారావు పీఠాధిపతిని, నెల్లూరు సహవారస పీఠాధిపతియగు పిల్లి అంతోని దాసు గారిని, ఇతర పీఠాధిపతులను, గురువులనందరినీ, నీ ప్రజలనందరినీ విశ్వాసములోను ప్రేమలోను దృఢపరచము. నీ చిత్త ప్రకారము నీ సముఖములో చేరియున్న ఈ ప్రజల మనవలను దయతో ఆలకించము. దయగల తండ్రి, నలుదశలా చెదరబడిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరులను, ముఖ్యముగా విజయవాడ మేత్రాసనములో పనిచేసి మరణించిన పూజ్య పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సహకరించినటువంటి ఉపాధ్యాయ ఉపదేశాలను, సంఘ పెద్దలను, వివిధ భక్తి ఉద్యమాలలో ఉండి మేత్రాసన అభివృద్ధిలో పాటుపడిన గృహస్థ క్రైస్తవులను, అలాగే మరణించిన మా తల్లిదండ్రులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునండి. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. కూడా ఆ దేవుని వాక్కును గుండెలో ఆలకించేలా, గర్భములో ఆచరించేలా, కలువరిలో సమర్పించేలా దీవించమని, నడిపించమని గొడదల మాత వేడుదల ద్వారా మనందరి కుటుంబాలలో ప్రేమ, శాంతి, సమాధానం దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము.
నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. ఇదిగో మరియను పరలోక శిష్యురాలిగా ఎన్నుకొని శిలువ చెంత నిలిచే భాగ్యమును అనుగ్రహించిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, కానీ మీరు మాట పలుకులైన ఆత్మ స్వస్థపడవలెను. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, ఎర్ర సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. ప్రేమమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు
స్వీకరించిన దైవజనులకు నిత్య జీవ విందు స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా హృది తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా జగ సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృది తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా జగ సదనపు అధిపతి కావా. దేవుని ప్రేమకు చిహ్నమే విందు. ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యము విందు. స్వీకరించు వారిని కాచును ఈ విందు. దేవుని ప్రేమకు చిహ్నమే విందు. ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యము విందు. స్వీకరించు వారిని కాచును ఈ విందు. మానవ ప్రగతిని సాధించే దైవజనులను పోషించే రక్షణ మార్గం చూపించే వాగ్దాన భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము. రావా రావా దేవా తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా జగ సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృది తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా జగ సదనపు అధిపతి కావా. యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమే విందు. దైవరాజ్య స్థాపనలో మార్గమే విందు. దైవజనముల కోసమే పంచిన ఈ విందు. మోక్షద్వారము చేర్చును అద్భుత ఈ విందు. యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమే విందు. దైవరాజ్య స్థాపనలో మార్గమే విందు. దైవజనముల కోసమే పంచిన ఈ విందు. మోక్ష ద్వారము చేర్చును అద్భుత ఈ విందు. ఆకలి తీర్చే ఆహారం స్వస్థతనిచ్చే ఔషధము సర్వజనులను పోషించే శాంతిధామము నిర్మించే దైవ కుమారుని జీవాహారము. రావా రావా దేవా తుది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా జగ సదనపు అధిపతి కావా. రావా రావా దేవా తుది తలుపులు తెరచితి
దిగి రావా 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 దేవా నిరసనకు అధిపతి కావా దైవ ప్రేమకు క్రీస్తు ప్రభులకు చిహ్నమే విందు ఇదే కదా లోక శాంతికి మూలమే విందు ఇదే కదా పావన విందు జీవమిచ్చు విందు శాంతి కోర్చు విందు ప్రేమ పెంచు విందు ఐక్యపరచు విందు విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించు అనుక్షణము క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి జేసువా, మీ గాయముల లోపల నేను మిమ్మెడబాయనట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి ఇప్పుడు మీ పునీతులతో కూడా ముంపు లేని కాలమున ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఆధ్యాత్మిక విందులో పాలు పంచుకొని నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మా మార్గదర్శినిగా చేకొని మేము నీ శ్రీ సభలో సర్వదా నిమగ్నమై ఉండి నీకు ప్రియమైన అనుచరులముగా రూపొందుదుముగాక. ఎల్లప్పుడు నీ చిత్తం నెరవేర్చుటలో గల ఆనందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం కూర్చుందాం. ఇప్పుడు గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర రెక్టర్, విచారణ పూజ్య గురువులు ఏలేటి విలియం జయరాజ్ స్వాముల వారు వందన సమర్పణ చేస్తారు. గుణదల లూర్దుమాత 102వ మహోత్సవ 2వ రోజు ఈ ఉదయకాలపు సమష్టి దివ్య బలి పూజను అర్పించి గుణదల లూర్దుమాత తన బిడ్డల పట్ల చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలు మన తరపున ఆమె తండ్రి దేవునికి మొరపెట్టే ప్రార్థన సహాయం శ్లాఘించదగినవి అని
ఆమె యొక్క గొప్ప మనస్సును మనందరికీ మరలా ఒకసారి గుర్తు చేసి మన కోసం ప్రార్థించి దేవుని ఆశీస్సులు మనపై కురిపించిన నెల్లూరు మేత్రాసన సహా వారస పీఠాధిపతులు మహాపూజ్య పిల్లి అంతోన్ దాస్ గారికి, మన ప్రియ పీఠాధిపతులు మహాపూజ్య తెలదూరు జోసెఫ్ రాజారావు గారి తరపున ఉత్సవ కమిటీ, గురువులు మరియు విశ్వాసులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలో మనందరి కొరకు ప్రార్థించిన మన ప్రియ పీఠాధిపతులు మహాపూజ్య తెలదూరి జోసెఫ్ రాజారావు గారికి కృతజ్ఞతా వందనములు తెలుపుతూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించినటువంటి గురువులకు, మఠవాసులకు, విశ్వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజాపీఠాన్ని అలంకరించడానికి పువ్వులను సమర్పించినటువంటి బాడవపేట చెందిన శ్రీమతి కంచర్ల ఆరోగ్యమేరి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజాపీఠాన్ని అలంకరించి దివ్య పూజకు సిద్ధపరిచిన విజయమేరీ కాన్వెంట్ సిస్టర్స్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజా పాటలను ఆలపించి దేవుని భక్తితంగా స్తుతించడానికి సహాయపడిన విసన్నపేట విచారణ గాయక బృందానికి నిర్వహించిన పూజ్య గురువులు వరకాల కస్పర్రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉండును గాక. దేవుని ఆశీస్సుల కొరకై శిరమ వంచి ప్రార్థించుదము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందించు సహాయమును, భద్రతను గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాతను లూర్దు మాతగా, గుణదల మాతగా ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందం వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఒక్క నిమిషం కూర్చుందాం దయచేసి. మనందరి కొరకు సమష్టి దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థించి మరి తల్లి దేవుని యొక్క దీవెనలు మనకు అందించినటువంటి నెల్లూరు మెత్రాసన సహవారస పీఠాధిపతి అయినటువంటి బిషప్ పిల్లి ఆంటోనీ దాస్ గారిని, మన విజయవాడ మెత్రాసన కాపరి మరియు మన మెత్రాసన వికారు జనరల్స్ మోన్సిగ్నోర్ మౌల ప్రసాద్ స్వామి గాబ్రియల్ ఫాదర్ గారు అండ్ పుణ్యక్షేత్ర రెక్టర్ గారు ఏలెట్ విలియం జయరాజు గారు సత్కరిస్తూ ఉన్నారు. అందరూ కర్రతల ధ్వనులతో మన యొక్క అభినందనలు పీఠాధిపతి అయిన పిల్లి ఆంటోనీ దాస్ గారికి తెలియజెప్తాం. థ్యాంక్ యూ.
మాత కన్యమరియమ్మ క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా విందులు కొరతలు తీర్చక ప్రార్థన చేసితివి యెరూషలేములో శిలువ శ్రమలలో యేసుతో నడచితివి విందులు కొరతలు తీర్చక ప్రార్థన చేసితివి యెరూషలేములో శిలువ శ్రమలను యేసుతో నడచితివి ఆవే మరియా 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 పాపవరే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా తను పాపవరే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా కృపారసము కలవు మాత కన్యమరియమ్మ క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా